హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. సో దట్ ఈ టైప్ వీడియోస్ చూస్తే ఎంతో కొంత మీ సిట్యుయేషన్స్‌ని మీరు అనాలిసిస్ చేసుకోవడానికి కానీ, మీ ఎనర్జీస్‌ని చెక్ చేసుకోవడానికి కానీ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే జూలై 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మీ అందరికీ తెలుసు ఎవ్రీ మంత్ చేస్తుంది. స్పెసిఫిక్‌గా ఇంక చెప్పడానికేం లేదు. డైరెక్ట్‌గా రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఎప్పట్లాగే మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. సో, మీ రాశి ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ మేష, సింహ, ధనుసు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూలై 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మేబీ నేను ఇది ఇంతకు ముందు కూడా ఈ విధంగా రీడింగ్ చెప్పు ఉండొచ్చు. బట్ మళ్ళీ అంటే చాలా రోజుల తర్వాత నాకేంటంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. లైక్ ఒకటి పాజిటివ్‌గా, ఒకటి నెగెటివ్‌గా. కొంతమందికి ఎక్స్‌ట్రీమ్‌గా పాజిటివ్‌గా కొన్ని జరుగుతాయి. కొంతమందికి ఎక్స్‌ట్రీమ్‌గా నెగెటివ్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో, అందరికీ సేమ్ ఉండదు కదా! అందరి ఎనర్జీస్ సేమ్ ఉండవు. అండ్ అందరి సిట్యుయేషన్స్ కూడా సేమ్ ఉండవు. సో, మీ సిట్యుయేషన్స్ బట్టి మీకు ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మళ్ళీ నేను రీడింగ్ చెప్పిన తర్వాత కొంతమందికి కన్‌ఫ్యూజన్ రావచ్చు. ఎందుకంటే కొంతమందికి సిట్యుయేషన్స్ చాలా పాజిటివ్‌గా ఉంటాయి. కొంతమందికి కంప్లీట్‌గా నెగెటివ్ అని చెప్పను కానీ, బట్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఫేజెస్ అనేవుంటాయి కాబట్టి కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అలా అంటే రీడింగ్ అనేది కనిపిస్తుంది. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాజిటివ్‌గా చెప్తాను. తర్వాత నెగెటివ్‌గా ఉన్న సిట్యుయేషన్స్ కోసం మాట్లాడతాను. కెరియర్ యాస్పెక్ట్‌లోని మీకు న్యూ ఆపర్చునిటీస్ కానీ అండ్ గ్రోత్ కానీ కనిపిస్తుందండి. ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకైతే 100% ఛాన్స్ ఉంది. ప్రమోషన్ అనేది రావచ్చు. ప్రమోషన్ అనే కాదు, లైక్ హైక్ కానీ మీరు పర్టిక్యులర్‌గా కెరియర్‌లోని ఏదైనా ఒక డ్రీమ్ ఆర్ గోల్‌తో ఉంటే అది ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి కానీ పాసిబిలిటీ ఉంది. సో, కొంచెం మీరు ఫోకస్డ్‌గా ఉండండి. మీ ప్రయత్నాలు మీరు మరికొంచెం గట్టిగా చేయండి. న్యూ ఆపర్చునిటీస్ కానీ, న్యూ ఎక్స్‌పీరియన్సెస్ కానీ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ టైంలో మీరేమైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకోని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నా అది కూడా వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. జస్ట్ కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సింది చేస్తే మాత్రం సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయని చెప్పొచ్చు. ఇదైతే చాలా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే మీలో చాలా మంది కెరియర్‌లో స్ట్రగుల్ అవుతూ ఉండడం కానీ, కెరియర్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అని భయపడుతూ ఉండడం లాంటివి జరుగుతూ ఉండొచ్చు. కానీ ఈ టైంలోని మీరేంటంటే మీకోసం మీరు తెలుసుకొని, మీకేం కావాలి అనే ఒక క్లారిటీ మీరు మెయింటైన్ చేసి, మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడం, జాబ్ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ గివ్ అప్ చేసేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరైతే గివ్ అప్ చేయొద్దు. ఈ టైంలో చాలా స్ట్రాంగ్‌గా ట్రై చేయాల్సిన వరకు ట్రై చేయండి. డెఫినిట్‌గా పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసేసుకోండి. ఎందుకు అంటే ఇది చాలా గుడ్ టైమ్ అండి. నాకు తెలిసి మీకొక ఐడియా ఉండి ఇది ఇలానే చేస్తే బావుంటుంది అని 100% డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తే మాత్రం
మీకు సక్సెస్ కనిపిస్తుంది. వెంటనే చేంజెస్ కూడా కనిపించొచ్చు కొంతమందికి. కొంతమందికి టైం పట్టొచ్చు. బట్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలి, బిజినెస్‌లో గ్రోత్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అంటే మాత్రం వర్కౌట్ అవుతది. ఈవెన్ బిజినెస్ ఏమైనా ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్నా సరే, ఇది సూటబుల్ టైమే కాబట్టి మీరు అలా కూడా చెయ్యొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అయ్యే ఫీల్డ్ అనేది మీరు చూజ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని ఫీల్డ్స్‌కి కూడా పబ్లిక్ ఇంటరాక్షన్స్ ఏమి ఉండవు. లైక్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కానీ, అలాంటివి డీల్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఎవరైనా సరే ఇలాగా పబ్లిక్‌తో ఎంగేజ్ అవ్వాలి. ఇలాంటి ఫీల్డ్ చూజ్ చేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు సోషల్ యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉండడం కానీ, ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీరు వాళ్ళతో ఎంగేజ్ అవ్వలేకపోవడం, ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోవడం. సో, ఇది మీకు కొంచెం హార్డ్ టైమ్ లాగా అనిపించడం. ఇలా కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంది. కెరియర్‌లోనేంటంటే పాజిటివ్స్ కనిపిస్తున్నాయి, నెగెటివ్స్ కూడా కనిపిస్తున్నాయి. మెయిన్ వ్యక్తులతో ఎంగేజ్ అవుతున్నప్పుడు, వ్యక్తులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే నాకేమనిపిస్తుందంటే మీరు చెప్పాలి అనుకుంది చెప్పలేకపోవచ్చండి. ఆర్ మీకేంటంటే ఆ సోషల్ యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం థింగ్స్ అనేవి కాంప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. థింగ్స్ ఒకవైపు ఇలా కొంతమందికి పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక వైపు ఏంటంటే కొంతమందికి ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవుతూ కూడా ఉండొచ్చు. అంటే ఒక ఆపర్చునిటీ మీకు రావచ్చు. బట్ ఒక ఆపర్చునిటీ వచ్చే లోపు మాత్రం కొన్ని మిస్ అవ్వడం కానీ, కొన్ని నెగెటివ్‌గా జరగడం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. సో, అందుకే మీరేంటంటే మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రతీదీ కూడా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మీ ఐడెంటిటీ అనేది ఎవరైనా మిస్‌యూజ్ చేయడం కానీ, లేకపోతే ఐడెంటిటీ అనేది మీరే కోల్పోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యే వే కానీ, ఆర్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం ఇలా జరగొచ్చు. సో, అందుకే జాగ్రత్తగా ఉండండి. మీ పేరుని మీరు కాపాడుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, ఒకవేళ మీరేమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే మీరు సోడా లైట్ అండ్ టర్కాయిస్ బ్రేస్లెట్‌నయితే వేర్ చేయొచ్చండి. యాక్చువల్‌గా కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు. మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. బట్ ఈ టైంలోనేంటంటే మీరు మాట్లాడేటప్పుడు అండ్ మీరు కొన్ని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాల్సుంటుంది. మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడుంటది అంటే మీకొక ఇన్‌సెక్యూరిటీ క్రియేట్ అయ్యి, ఆ ఇన్‌సెక్యూరిటీ వల్ల మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కొంచెం చెప్పడం కష్టం. బట్ ఏది ఏమైనా సరే అలా ఫోకస్డ్‌గా ఉండాలి. అలాంటి ఒక నెగటివిటీని అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు ఈ కాంబినేషన్ అయితే కరెక్ట్‌గా ఉంటది. ఆర్ సింగిల్‌గా అయినా వేర్ చేయొచ్చు మీ ఇష్టమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మీరు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మేబీ హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ కనిపిస్తుంది. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మరి కొంచెం కేర్ తీసుకోవాలి. ఇఫ్ ఏమైనా డిఫికల్టీ లాగా అనిపిస్తే నేను మొన్న కూడా ఒక రీడింగ్‌లో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం అయితే మంచిది. ఏదేమైనా సరే మెడికల్‌గా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ఓన్ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేయొద్దు. ఇప్పటి నుంచే మీరు ప్రాపర్‌గా కేర్ తీసుకోండి. ఇఫ్ మీకేదైనా హెల్త్ సిట్యుయేషన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది అంటే మాత్రం మీరు కేర్ తీసుకోవాలి. ఒకవేళ మీకు అలా ఏం లేకపోయినా నెక్స్ట్ మంత్ మాత్రం మీరు కేర్ తీసుకోవాలి. కొంచెం సిక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో, మీరు కేర్ తీసుకున్న దాన్ని బట్టి దాని ఇంటెన్సిటీ అనేది ఉంటది. బయట ఫుడ్ ఎవరు కూడా ప్రిఫర్ చేయొద్దు. మోస్ట్‌లీ ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. అండ్ లేట్ నైట్స్ అవేక్‌గా ఉండడం కానీ బ్యాలెన్స్‌డ్ డైట్‌ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి కూడా నెక్స్ట్ మంత్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మోస్ట్‌లీ. కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్‌కి మీరు దూరంగా ఉంటే బావుంటుందండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ప్రేయర్స్ కానీ ఇలాంటివి చెయ్యండి ఫ్రీక్వెంట్‌గా. కొంచెం మీరేంటంటే మెంటల్‌గా పీస్ అనేది ఫైండ్ చేస్తారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. ఇంకా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే క్లియర్ క్వార్ట్జ్ వేర్ చేయొచ్చు. బికాజ్ హెల్త్ కండిషన్ అనేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మీ సిట్యుయేషన్ ఏంటో ఎగ్జాక్ట్‌గా తెలియంది క్రిస్టల్ సజెస్ట్ చేయడం కూడా కష్టమే. నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. ఇఫ్ మీరు ఓవరాల్‌గా ఏమైనా హెల్త్ కండిషన్ కోసం వేర్ చేయాలి. సో, నార్మల్‌గా మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు క్లియర్ క్వార్ట్జ్ వేర్ చేయొచ్చు. ఎమథీస్ట్ వేర్ చేయొచ్చు. మోస్ట్‌లీ క్లియర్ క్వార్ట్జ్, ఎమథీస్ట్ అనే దానికంటే ఎమథీస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే మీ థాట్స్ అనేవి కొంత నార్మల్‌గా ఉండడానికి. ఓవర్ థింకింగ్ చేయకుండా ఆ సోషల్ యాంగ్జైటీ ఆర్ నెగటివిటీ అనేది డెవలప్ అవ్వకుండా ఉండడానికి నేను ఎమథీస్ట్ అనేది మీకు చెప్తున్నాను. సో, క్రిస్టల్స్ అయితే వేర్ చేయడం మంచిదండి.
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ పరంగా ఏ చిన్న డిఫరెన్స్ మీరు చూస్తున్నా డెఫినిట్‌గా మీరు డాక్టర్‌నైతే ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇగ్నోర్ చేయొద్దు. పర్వాలేదులే తగ్గిపోతది. దానికేముంది అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈవెన్ మీకు కొంచెం కోల్డ్, కాఫ్ వచ్చినా సరే మోస్ట్‌లీ మీరేంటంటే మెడికల్ సపోర్ట్ తీసుకోవడానికే ట్రై చేయండి. బికాజ్ నెక్స్ట్ మంత్ మేబీ కొంచెం మీ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. అంటే జనరల్‌గా కోల్డ్, కాఫ్, ఫీవర్ అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అండ్ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా కొంతమందికి అది నార్మల్‌గా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే ఎక్కువ ఛాన్సెస్ తీసుకోకుండా ముందు నుంచే కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిది. అందుకే నేనేంటంటే మీకు ఈ విధంగా గైడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఇంతకు ముందు నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేసేటట్టయితే ఈ సేఫ్ ట్రావెల్ బ్రేస్‌లెట్‌ని యూజ్ చేయొచ్చు. అంటే ఇది మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అనుకుంటున్నా ఆర్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో, ఎలాంటి ట్రావెల్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి ఇది కస్టమైజ్ చేయడం జరిగిందండి. సేఫ్ ట్రావెల్ బ్రేస్‌లెట్ అంటారిది. అండ్ ఇంకొకటి ఇఫ్ యాక్సిడెంట్స్ లాంటివి ఏమైనా అవాయిడ్ చేయాలి, కొంచెం అలాంటి నెగెటివ్‌వి జరగకూడదు అంటే ఈ టర్కాయిజ్ వేర్ చేసినా సరిపోతుంది. సో, అంటే క్రిస్టల్స్ అనేసరికి చాలా ఉంటాయి. బట్ సిట్యుయేషన్స్ బట్టి క్రిస్టల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, మీ సిట్యుయేషన్స్ ప్రకారం నాకు ఏవైతే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయో నేను క్రిస్టల్స్ మీకు సజెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. మరి ఇంకా ఎక్కువ చెప్పను వీటి కోసం. ఎందుకంటే ఆల్రెడీ మీ కార్డ్స్‌లో క్లియర్‌గా మెసేజెస్ ఉన్నాయి. అంటే కొంతమందికి చాలా డైరెక్ట్‌గానే మెసేజెస్ అనేవి ఛానెల్ అవుతున్నట్టుగా ఉన్నాయండి. అందరికీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండవు కానీ కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో, ఎక్కువ తిరగడం కానీ, ఎక్కువ లేట్ నైట్స్ అవేక్ ఉండడం, బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ ఇంకేదైనా డిఫరెంట్ వేలో కానీ మీ లైఫ్‌ని కానీ మీరు లీడ్ చేస్తున్నట్టయితే మీరు కేర్ తీసుకోవాల్సిన విధంగా తీసుకోండి మీ సిట్యుయేషన్ బట్టి. మీ విషయంలో మీరు కాన్ఫిడెంట్‌గా ఉండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకొని మీరు ఏది చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకోసం మీరు చూసుకోండి. నెక్స్ట్ మంత్ మాత్రం మీకోసం మీరు చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలండి. మీ చుట్టూ ఎలాంటి వ్యక్తులున్నా, మీ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా మీకు అనవసరం. ఎవరి కోసం కూడా నెక్స్ట్ మంత్ అయితే మీరు ఆలోచించొద్దు. ఎవరి కోసం మీరు ఆలోచించినా సరే మీరే సఫర్ అవుతారు. మీరే ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ నెక్స్ట్ మంత్ రిలేషన్‌షిప్‌లో కూడా గుడ్ చేంజెస్ వస్తాయండి. నాకు తెలిసి మీలో కొంతమందికి రీయూనియన్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ రీయూనియన్ కాకపోయినా మీ పర్సన్‌తో మీరు కమ్యూనికేట్ చేయడానికి రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. మేబీ ఇది డైరెక్ట్‌గా రీయూనియన్ కాకపోయినా అట్‌లీస్ట్ ఇప్పటి వరకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా రిలేషన్‌షిప్‌ని ఫైనల్‌గా మీరు హ్యాండిల్ చేయడానికి, రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేట్ చేయడానికి మాత్రం మీకు ఒక ఛాన్స్ అయితే వస్తుంది. ఈవెన్ మీరు సింగిల్‌గా ఉన్నా ఇప్పుడు మీ ట్రూ లవ్‌ని మీరు మీట్ అవుతారు అని చెప్పొచ్చు. ఆర్ మీ ట్రూ లవ్‌ని మీరు తొందరలోనే ఫైండ్ చేయబోతున్నారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మ్యాచెస్ చూసుకుంటున్న వాళ్ళకి డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కానీ ఆర్ మీకు సూట్ అయ్యే పర్సన్‌ని మీరు మీట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఈవెన్ సింగిల్‌గా ఉన్న వాళ్ళు కూడా ఇదొక పాసిబిలిటీ. ఏది ఏమైనా రిలేషన్‌షిప్‌లో అయితే నెక్స్ట్ మంత్ మీకు చాలా బావుందండి. నాకు తెలిసి థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఇప్పటివరకు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, ఇప్పటివరకు మీకేమైనా ఒక క్లారిటీ లేకుండా కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా నెక్స్ట్ మంత్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా చాలా బావుంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఆర్ ఏదైనా పర్చేస్ చేయాలి ఆర్ కెరియర్ పరంగా ఏదైనా ఫర్దర్ స్టడీస్‌కి ప్లాన్ చేసుకోవాలి. ఏవైనా కోర్సెస్ నేర్చుకోవాలి ఆర్ గవర్నమెంట్ జాబ్ బేస్డ్‌గా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే మంచిది. ఇలా రకరకాల ఆలోచనలుంటాయి కదా ఒక్కొక్కళ్ళకి. సో, మీరు అలా ఏది ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదండి. సో, మీ వైపు నుంచి మీరు అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. కాకపోతే మాట్లాడేటప్పుడు మీ సిట్యుయేషన్‌ని మీరు ఎదుటి వ్యక్తులకి ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం మాత్రం ఇంపార్టెంటు. అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే కార్డ్స్‌లోని ఒక 75% అంతా పాజిటివ్‌గానే ఉంది. బట్ ఒక 25% అటు ఇటు కనిపిస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఒక మంత్ అందరికీ కూడా కంప్లీట్‌గా బావుంటది. అంతా మంచే జరుగుతది అని చెప్పడానికి లేదు. సో, ఏది ఏమైనా మీ వైపు నుంచి మీరేంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలా అని చెప్పి ఎవరు కూడా
ఏ విషయంలో కూడా స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే ఇప్పుడు బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళేంటంటే, మరి ఇది సేఫా కాదో, లేకపోతే ఇలా చేయొచ్చో లేదో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆర్ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఆర్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఇంకేమైనా డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో, ఆలోచించడం తప్పు కాదు. బట్ అలా అని చెప్పి మీరు స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో క్లియర్‌గా మీరు ఏం చేయాలి అనుకున్నా చేయొచ్చు. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ చేస్తే బావుంటది. మెయిన్ వ్యక్తుల్ని ఎక్కువ ట్రస్ట్ చేయొద్దండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మీకు కొన్ని ఇబ్బందులు తీసుకురావచ్చు. అలా అని చెప్పి ఇక్కడ కంప్లీట్‌గా వ్యక్తుల్ని అవాయిడ్ చేయండి అని చెప్పను కానీ, ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి మాత్రం మీరు తెలుసుకోవాలి. ఈవెన్ పబ్లిక్‌తో ఎంగేజ్ అవుతున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వాళ్ళ ప్రొఫెషనే అలాంటిది కాబట్టి, మరి ఎప్పుడు పబ్లిక్‌తో ఎంగేజ్ అవుతూనే ఉంటారు. అది చేంజ్ అవ్వదు కదా! మీలాంటి వాళ్ళు మరి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎందుకు అంటే మేబీ మీకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా నెక్స్ట్ మంత్ మాత్రం కొంత థింగ్స్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఒకలాంటి వ్యక్తులనే మీట్ అవ్వం కదా! డిఫరెంట్ పర్సన్స్ అనేసరికి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఎవరు ఎలా ఉంటారో, ఎవరి మాటలేంటో ఏం అర్థం అవ్వదు. సో, అందుకే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ వన్స్ ఒకసారి యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఆర్ గైడెన్స్ ఏంటో కూడా చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సైకిల్ అయితే కంప్లీట్ అయిందండి. మేబీ ఒక కార్మిక్ సైకిల్ అని మీరు అనుకోవచ్చు. అంటే కొంతమందికి వాళ్ళ లైఫ్‌లో మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ అనేది ఎండ్ అయిందని చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ అని కాకపోయినా కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఎండ్ అయ్యాయి. సో, దానివల్ల వాళ్ళ లైఫ్‌లోని ఇప్పుడు థింగ్స్ కొంచెం హోప్‌ఫుల్‌గా చేంజ్ అవ్వడం కానీ, కొంత పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో, డెఫినెట్‌గా నేను చెప్పినట్టుగా జులై మంత్ అందరికి కూడా అన్ని బ్యాడే జరుగుతాయని ఏం లేదండి. కొంచెం డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి. బట్ డెఫినెట్‌గా పాజిటివ్‌గా కొన్ని జరగడం కానీ, మీ లైఫ్‌లోనేంటంటే మీరు గుడ్ చేంజెస్ ఫైనల్‌గా చూడడం, మీరు ఏదైతే ఇప్పటి వరకు జరగాలి అని వెయిట్ చేస్తున్నారో అలాంటివి జరగడానికి స్కోప్ ఉంది. అయితే ఈ టైంలోనే మీరు కొంచెం మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, కొంచెం యాక్టివ్‌గా ఉండటం కానీ చేయాలి. అండ్ లాంగ్ టర్మ్‌లోని మీకు థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రెజెంట్‌లో మీకు స్లోగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక సైకిల్ అనేది ఆల్రెడీ కంప్లీషన్‌కి వచ్చింది కాబట్టి జస్ట్‌లో మీకేంటంటే కొన్ని చేంజెస్ అనేవి కనిపించడం స్టార్ట్ అవుతది కానీ, ఈ టైంలోని మీరేంటంటే ఇప్పుడేంటి అనే దానికంటే కూడా బిగ్గర్ పిక్చర్ చూడాలి కాబట్టి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కానీ ఆర్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అనే విషయం మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి కాబట్టి స్లోగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరు అంటే కాన్ఫిడెంట్‌గా ఏదైనా చేయాలి అనుకునే ముందు సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ రావాలి. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఈ సిట్యుయేషన్‌ని ఎలా చేంజ్ చేస్తే బావుంటుంది అనుకోని మీరు అలాంటి విషయాల మీద కొంచెం ఫోకస్ చేస్తే బెటర్ అండి. అంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ఇప్పుడు కొన్ని చేంజెస్ చూస్తారు. మీకది కొంత పాజిటివ్‌గా అనిపిస్తది. అండ్ హోప్ కూడా క్రియేట్ అవుతుంది. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో మీరు చేయాల్సిన వర్క్ మాత్రం ఉంటది. అలాంటి వర్క్ ఉంటది కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఇది హ్యాండిల్ చేయగలరో లేదో అనే ఒక డౌట్ కానీ ఉంటది. ఈ టైంలోని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఆర్ మీకు మీరే ఆర్ ఎవరు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయకుండా మీ వైపు నుంచి మీరు బిగ్గర్ పిక్చర్ చూడడానికి, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అండి. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఫైనల్‌గా లార్డ్ శివ నుంచి కూడా గైడెన్స్ ఏంటంటే మేబీ ఇది అందరికీ కాకపోవచ్చు. కొంతమందికి అవ్వచ్చు. అదేంటంటే మీలో కొంతమందికి చాలా నెగెటివ్ యాటిట్యూడ్ ఉందంట. సో, మీ నెగెటివ్ యాటిట్యూడ్‌ని మీరు ఇప్పటికైనా చేంజ్ చేసుకోకపోతే మాత్రం మీరు ఫర్దర్‌గా కూడా ఫ్యూచర్‌లో చాలా ఛాలెంజెస్ అయితే చూస్తారు. అది కూడా ఈ జులై మంత్‌లోని ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. మరి ఎవరికి నెగెటివ్ యాటిట్యూడ్ ఉంది ఆర్ మీరు సిట్యుయేషన్‌ని మరి నెగెటివ్‌గా చూస్తున్నారో, లేకపోతే మీరు అక్కడ ఏం అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారో, ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. బట్ లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం మీలో ఉన్న నెగటివిటీని మీరు రిలీజ్ చేయకపోయినా, మీ నెగెటివ్ యాటిట్యూడ్‌ని మీరు చేంజ్ చేసుకోకపోయినా, కొత్త ప్రాబ్లమ్స్ మీ లైఫ్‌లోకి మీరే ఇన్వైట్ చేసుకున్నట్టుగా అవుతుందంట. నాకు తెలిసి మీలో కొంతమందుంటారు.
ఎదుటి వ్యక్తులు చెప్తే వాళ్ళు చెప్పేదేంటి మాకు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీకు ఏవో కొన్ని లెసన్స్ నేర్పించడానికి ట్రై చేస్తున్నా మీరు చేంజ్ అవ్వరు. మళ్ళీ మళ్ళీ అదే విధంగా ఉంటూ ఉంటారు. ఇలాంటివి ఎవరికైనా ఉంటే మాత్రం ఇది మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఈ జులై మంత్‌లోని మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిదండి. మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, మీరు మాట్లాడే మాటలు మీ లైఫ్‌నే చేంజ్ చేస్తాయి. నేను ఫస్ట్‌లోనే చెప్పాను మీకు. అదేంటంటే మీరు మీ ఐడెంటిటీని లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అంటే మీరు ఇప్పటి వరకు ఒక పర్ఫెక్ట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొనుంటే, మీరు అనేసరికి అందరికి ఇలా ఈ పర్సన్ అని తెలిసుంటే, ఇప్పుడు ఇది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది అంటే డౌన్ ఫాల్ అని నేను మాట్లాడను కానీ, బట్ మీకు మీరు సెల్ఫ్ క్రియేట్ చేసుకునేదే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదండి. అండ్ ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా పాజిటివ్‌గా హ్యాండిల్ చేయాలి? మీరు ఎలా ఉండాలి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక సొల్యూషన్ అనేది అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేలాగా ఎలా చేస్తే బావుంటుంది అనేది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, వీటి మీద ఫోకస్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే జూలై 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే, మిమ్మల్ని ఎక్కువ వర్రీ చేస్తుంటది. మీ లైఫ్ ఎలాగా ఏంటి? మరి మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేస్తే మీకు మంచిది? ఇలా అంటే ఒక సిట్యుయేషన్ ఏంటంటే, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటది. మీరెక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. బట్ మీరెక్కువ ఆలోచించడం వల్ల మీకు బెనిఫిట్ ఏం లేదు. అంటే ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఏదో ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోవాలి, ఏదో ఇమ్మీడియేట్‌గా చేసేయాలి అన్నట్టుగా కాకుండా టైం తీసుకోండి. మీకు రావాల్సిన క్లారిటీ వచ్చే వరకు కూడా మోస్ట్‌లీ ఏది చెయ్యొద్దు. ఎందుకంటే మీకు క్లారిటీ లేకుండా మీరేం చేసినా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు. అది ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్షియల్ యాస్పెక్ట్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఈ ప్రాబ్లమ్ కోసం వాళ్ళేంటంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటది. ఆఫ్‌కోర్స్ ఆలోచించొచ్చు. కాకపోతే మీకొక ఆన్సర్ వచ్చే వరకు ఆర్ మీకు ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి ఏం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ వచ్చే వరకు మాత్రం ఏది చెయ్యొద్దు. ఏం చేసినా ప్రాబ్లమ్ అనేది పెద్దదైపోతుంది. ఆర్ మీకు మీరే అది కాంప్లికేట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఇంక చేయగలిగిందేం లేదండి. ఈ జులై మంత్‌లోని వ్యక్తులతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ, అలాంటివి మోస్ట్‌లీ చెయ్యొద్దు. ఇఫ్ వాళ్ళేమైనా అలాంటివి రైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తే, మీరు అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. మరి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువవుతాయి తప్ప, ఇదొక్కటే కాదండి. వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర కూడా మోస్ట్‌లీ వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఓకే. కోఆపరేట్ చెయ్యకపోతే ఊరుకోండి. అంతేకాని మీరు ఇక్కడ ఏదో వాళ్ళని చేంజ్ చేయాలి, సిట్యుయేషన్‌ని బెటర్ చేయాలి అని ఇన్వాల్వ్ అయితే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. సో, అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ఎవరితో గూడా మీరు ఎక్కువ ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయొద్దు. వాళ్ళేమన్నా మీతో మాట్లాడినా మీరు నార్మల్‌గా మాట్లాడండి. బట్ ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం లాంటివి చెయ్యొద్దు. అవి చేయడం వల్ల మీరు సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కొన్ని విషయాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో, మీ లిమిట్స్ ఏంటో మీరు తెలుసుకోండి. అంతవరకే ఉండండి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో కూడా కాన్‌ఫ్లిక్ట్స్, కొంత డిఫరెన్సెస్ రావచ్చు. సో, ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మెయిన్ ఈ టైంలో మీకు సిట్యుయేషన్స్ అనేవి చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటాయండి. ఏది కూడా మీరనుకున్న విధంగా జరుగుతున్నట్టుగా మీకు అనిపించదు. అంతా కూడా మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరుగుతున్నట్టే అనిపిస్తది. సో, మేబీ ఈ టైంలోని మీరు ఎవరైనా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే గ్రీన్ అవెంచరిన్ ఒకటి వేర్ చేయొచ్చు. ఆర్ కాంబినేషన్‌లో ఎమెథిస్ట్, గ్రీన్ అవెంచరిన్ కూడా వేర్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫినాన్షియల్‌గా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ మోస్ట్‌లీ చెయ్యొద్దు.
అండ్ డబ్బులు గూడా ఎవరికీ ఇవ్వొద్దండి. ఎవరికైనా డబ్బులిచ్చారంటే అవి ఇంక రావు. మీరు అడిగితే తిరిగి వాళ్ళేంటంటే మిమ్మల్ని బెదిరించడం, మీకే కొత్త సమస్యలు తీసుకురావడం ఇలాంటివి కూడా చేస్తారు. మీరు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు. మీకెంత అవసరం ఉన్నా మీరు అంటే ఒక 1 మంత్ వెయిట్ చేయండి. బట్ తీసుకున్నారు అంటే సమస్యలుండొచ్చు. ఏమైనా అలా తీసుకోవాలి అనుకున్నా వాళ్ళు సేఫా కాదా అంటే అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటే నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి అనేది చూసుకోండి. ఎందుకు అంటే తీసుకున్న తర్వాత తీసుకున్నట్టుగా మాత్రం ఉండదు. థింగ్స్ చాలా వర్స్‌గా ఉంటాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఈ టైంలోని మీ వ్యక్తులు ఎవరు? అండ్ బయట వ్యక్తులెవరు? లైక్ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటున్నారు? మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ డిఫరెన్స్‌ని మీరు ఐడెంటిఫై చేసి మోస్ట్‌లీ మీకు ఎవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో అట్‌లీస్ట్ మీరు మాట్లాడడానికి కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే వ్యక్తులతో మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళనే గైడ్ చేయమని అడగండి. ఆర్ వాళ్ళతోనే ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ బయట వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడం అంటే అనవసరమైన విషయాల కోసం డిస్కషన్ పెట్టడం లాంటివైతే చెయ్యొద్దు. కొంచెం అంటే మీకు ఈ టైంలో పాజిటివ్‌గా సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. నెగెటివ్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఉంటారు. ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వ్యక్తులు సపోర్ట్ చేస్తారు. బయట వ్యక్తులు సపోర్ట్ చేయరు. అలా కాదు. కొంతమంది వ్యక్తులకేంటంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ నార్మల్‌గా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులైతే పర్వాలేదు. సో, మోస్ట్‌లీ అలాంటి వ్యక్తులతోనే మీరు మాట్లాడడానికి టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఏది ఏమైనా సరే ఈ టైంలోని బిగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎవరితో కూడా ఫైట్స్ చెయ్యొద్దు. ఈ 2 విషయాల్లోని మీరు జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోండి. దానికి రీజన్ ఏంటి అంటే మీరిలా ఎక్కువ థింక్ చేయడం వల్ల మీకు డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటివి రావచ్చు. స్ట్రెస్ పెరగొచ్చు. సో, కొంచెం ఏదైనా మీకు పాజిటివ్‌గా అనిపించే యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ, కొంత నెగటివిటీకి దూరంగా ఉండాలి కాబట్టి, మీరు ఎక్కడైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, అలాంటి వాటిల మీద టైమ్ స్పెండ్ చేయడం కానీ మంచిదండి. సో, అంటే మీరు ఏమైనా మూవీస్ చూడాలి అనుకుంటే మూవీస్ చూడొచ్చు. బయటకు వెళ్ళాలి. ఎక్కడైనా మంచి ఫుడ్ ట్రై చేయాలి. ఆర్ మీ హాబీస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే బావుంటుంది. ఈ టైంలో కెరియర్ విషయంలో కూడా కొంచెం డెసిషన్స్ అనేవి కరెక్ట్‌గా తీసుకోండి. మీరు ష్యూర్‌గా లేకపోతే ఎవరో ప్రెషర్ చేస్తున్నారు అని కూడా మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు అని మీరు వింటే తర్వాత నష్టపోయేది మీరే. మీకు 100% చేయాలనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే మీరు ఏదైనా చెయ్యండి. అలా లేదు అంటే సైలెంట్‌గా ఉండండి. అండ్ ఈ టైంలోని ఎవరికైనా ఏదైనా లైక్ యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ ఆర్ ఇంకేమైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. కెరియర్‌ని ఆ విధంగా బిల్డ్ చేస్తే బావుంటుంది అనిపిస్తే దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ప్రొఫెషనల్‌గా ట్రైన్ అవ్వడానికి ట్రై చేయండి. మీ వైపు నుంచి మీ 100% ఇవ్వండి. బికాజ్ ఆ ఫీల్డ్స్ కానీ మీరు చూజ్ చేసుకుంటే మీకు చాలా బావుందండి. మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీ వైపు నుంచి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యొచ్చు. ఏదైనా పర్వాలేదండి. క్రియేటివ్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది. మీరు చేస్తే బావుంటుంది అని అనుకుంటే టైం ఇంక వేస్ట్ చేసుకోవద్దు. మీరు చేయాల్సింది చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ మీరు చేయాలండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ, ఇంకేవైనా. దానికి రీజన్ ఏంటి అంటే మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటారు. చాలా ఓవర్ థింక్ చేస్తుంటారు. ఈ టైంలో మెంటల్‌గా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో, అందుకే మీరు అలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మీ థాట్స్ కొంచెం క్లియర్‌గా ఉంటాయండి. మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ బెటర్‌గా హ్యాండిల్ చేస్తారు. ఎలాంటి సిట్యుయేషన్‌నైనా కామ్‌గా తీసుకోగలుగుతారు. సో, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఒక సిట్యుయేషన్‌లోని క్లారిటీ రాకపోయేసరికి చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం అండ్ ఆ టైంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. సో, మీరు అంత బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అంటే మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ 7 చక్ర బ్రేస్లెట్ కూడా వేర్ చేయాలి అనుకుంటే వేర్ చేయొచ్చు. అండ్ ఈ టైంలో ప్రేయర్స్ కూడా ఎక్కువ ఆఫర్ చేయండి. మీ ఫేవరెట్ గాడ్ అంటూ ఎవరైనా ఉంటే మీరు ప్రేయర్స్ ఆఫర్ చేయొచ్చు. ఎవ్రీ డే కూడా బయటకి వెళ్ళే ముందు ఆర్ ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు కూడా మీ ఫేవరెట్ గాడ్‌ని ఒక్కసారి తలుచుకొని ప్రేయర్ చేసి మీరు చేయడానికి ట్రై చేయండి. ఎంతో కొంత సక్సెస్ ఉంటుంది. అండ్ కొంత సిట్యుయేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మోస్ట్‌లీ మీరు డివైన్‌తో కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ మీరేమైనా హోలీ ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకున్నా సరే నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకోండి. అది కూడా చాలా మంచిదేనండి. మొత్తానికి మీ వైపు నుంచి మీరు చేయాల్సినవన్నీ కూడా చేయండి. స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్. పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో దట్ మీ సిట్యుయేషన్స్‌లోని మీకు ఎంతో కొంత చేంజెస్ అయితే కనిపిస్తాయండి. సో, మీరు అందుకే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
అండ్ డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర కూడా కొంచెం స్లోగా ఉంటే సరిపోతుంది. అసలు మీకు యూనివర్స్ ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో అయితే మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పర్టిక్యులర్‌గా ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. మీరు చేయాల్సింది చేశారు. మీకెందుకో అంటే ఇది చేయగలరు. మీ వల్ల అవుతుంది అని అనిపించింది. బట్ ఇప్పుడు మీరెందుకో చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ కూడా మీకు కొంచెం ఇది డిఫికల్ట్‌గానే అనిపిస్తది. వ్యక్తుల్ని కూడా ట్రస్ట్ చేయలేకపోతుంటారు. వ్యక్తుల వల్ల కూడా హార్డ్ టైమ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా ఎమోషనల్ అవ్వడం, అంటే వ్యక్తుల కోసం మీరు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ విషయంలో మీరు సాఫ్ట్‌గానే ఉంటున్నారు. బట్ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అందరూ మిమ్మల్ని బాధ పెట్టడానికే చూస్తున్నారు అన్నట్టుగా మీకైతే అనిపిస్తుంటది. మెయిన్ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి సిట్యుయేషన్ ఉంటదండి. రిలేషన్‌షిప్‌లో ఈ టైంలో కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. సో, నేనొకటే చెప్తాను. నెక్స్ట్ మంత్ ఎవరు కూడా వ్యక్తుల నుంచి ఏదో ఆన్సర్ ఫైండ్ చేయాలి, రిలేషన్‌షిప్ డైనమిక్స్ చేంజ్ చేయాలి ఆర్ ఇక్కడ ఏదో జరిగిపోవాలి అని మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే మీరు అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయి. అంటే మీ ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఓవర్‌ఫ్లో అవుతుండడం వల్ల మీరు హర్ట్ అవ్వడం, మీరు సఫర్ అవ్వడమే ఉంటది తప్ప, వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. సో, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకొని, ఈ టైంకి ఇక్కడ వరకే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఆర్ ఈ టైంకి మనం ఇక్కడి వరకే ఉండాలి. ఇలాగా ఉంది సిట్యుయేషన్ కాబట్టి, మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే, సఫర్ అయ్యేది, హర్ట్ అయ్యేదైతే మీరే. సో, అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్‌లోనైనా మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్‌లో మీరే కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంటది. బట్ అక్కడ వ్యక్తులు కానీ, ఆ సిట్యుయేషన్ కానీ అంత ఈజీగా చేంజ్ అవ్వదు. సో, దాన్ని మీరు పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడం కానీ, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. సో, ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయడం బెటరు. అండ్ మీకు లార్డ్ శివ గైడెన్స్ కూడా ఒకటేనండి. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, మీరిప్పుడు సఫర్ అవుతున్నారు, ఇంకా సఫర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందో, ఇది కర్మ ఫలితంగా జరుగుతుందండి. అది గత జన్మలో మీరు చేసిన దానికైనా అవ్వచ్చు. ఈ జన్మలోనే మీరు చేసుకున్న దానికైనా అవ్వచ్చు కానీ, కర్మ మీకోసం వచ్చింది. సో, మీరేంటంటే ఇది ఫేస్ చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కర్మ మీద అని చెప్పి. ఆర్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద. సో, మీరు చేసిన దానికి మీరు అనుభవిస్తున్నారు. సో, కొంతకాలం తప్పదు. ఎందుకంటే లార్డ్ శివ ఇక్కడ గైడెన్స్ ప్రకారం కూడా మీరు ఏదైతే ఫేస్ చేయాలో, మీరు ఏదైతే క్లియర్ చేసుకోవాలో అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీకు ఈ ఇబ్బందయితే ఉంటది. బట్ మీ వైపు నుంచి మీరు ఇప్పటికైనా కరెక్ట్‌గా ఉండండి. మీరేంటంటే కొంత డిసిప్లైన్డ్‌గా ఉండండి. మీరేం చేయాలో తెలుసుకొని అదే చేయడానికి చూడండి. ఇంకా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా మీరు ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనిపిస్తే ఎవ్రీ మండే కూడా లార్డ్ శివ టెంపుల్‌కి వెళ్ళండి. వెళ్ళి పాలాభిషేకం చేయించండి ఆర్ కొబ్బరి నీళ్ళతోనైనా అభిషేకం చేయించండి. సో, ఎంతో కొంత మీకు పీస్ అయితే దొరుకుతుంది. అండ్ ఎవ్రీడే కూడా ఓం నమః శివాయ అయితే చదవండి. ఒక 108 టైమ్స్ అట్‌లీస్ట్ 11 టైమ్స్ అయినా చదవండి. ఎంతో కొంత మీకు పీస్ దొరుకుతుంది. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూలై 2026 ఎలా ఉంటుంది మీకు? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ మంత్ మీరెక్కువ స్పిరిచ్యువల్ గ్రోత్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. అండ్ కొన్ని విషయాల్లోని సెల్ఫ్ రిఫ్లెక్ట్ కూడా చేసుకోవాలి. ఎందుకు అంటే, మేబీ మీ వైపు నుంచి మీరు కొంత ఆలోచిస్తుంది కరెక్ట్ కాకపోవచ్చు. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి, మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లోని డేంజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో, అలా జరగకుండా ఉండాలి అంటే కేవలం మీ ఆలోచనలు, మీకున్న తెలివితేటలు మాత్రమే మిమ్మల్ని ఆ డేంజర్ నుంచి బయట పడేస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైందేంటంటే,
మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు స్ట్రగుల్ అవుతూ ఉండడం కానీ, ఆల్రెడీ మీరు ఒక డేంజర్‌ని సెన్స్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ సిట్యుయేషన్‌లో అలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ఆ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకున్న వే కానీ, ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే వే బట్టి ఆ డేంజర్‌ని మీరు అవాయిడ్ చేయగలుగుతారు. సో, కొంచెం అందుకే మీరు స్పిరిచ్యువల్ గ్రోత్ మీద ఫోకస్ చేయడం కానీ, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీద కానీ ఫోకస్ చేయాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు? మీ రోల్ ఏంటి? అసలు ఇక్కడ సిట్యుయేషన్‌ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? కొంచెం ఇలాంటివి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి. ఇప్పటివరకు మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, మీకు ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి క్లారిటీ లేదు అనిపిస్తే, ఫైనల్‌గా మీ ముందుకి ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కొంతమందికి హిడెన్ ట్రూత్స్ అనేవి కూడా బయటకు వస్తున్నాయి. లైక్ వాళ్ళకి తెలియనివి తెలుస్తాయండి. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫైనల్‌గా ఏదో రివీల్ అవ్వబోతుంది. దానికి మీరు వెయిట్ చేయండి. సో, ఈ టైంలోనేంటంటే మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. సో, ఇలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు ఏవైనా బుక్స్ రీడ్ చేయడం కానీ, సో, మీ లైఫ్ స్టైల్‌లో కొన్ని ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఏది ఏమైనా సరే ఒకటైతే చెప్తాను. నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లోని ఖచ్చితంగా మీకు కొన్ని తెలియాల్సినవి తెలుస్తాయి. అండ్ మీరు చేంజెస్ కూడా చూస్తారు. వీటికి మీరేంటంటే రెడీగా ఉండాలి. అండ్ మెంటల్‌గా కూడా కొంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఇలా మీరు ఉంటేనే మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటేంటంటే కెరియర్ యాస్పెక్ట్‌లో నెక్స్ట్ మంత్ మీకు చాలా బావుందండి. సక్సెస్ కనిపిస్తుంది. సో, మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అవి ఫలిస్తాయి. లైక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నా, ఇంకేమైనా మీకు కెరియర్ పాత్‌లో ప్లాన్స్ ఉంటే అవి వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేయాలి అనుకుంటారు. సో, గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీకు కెరియర్ యాస్పెక్ట్‌లో మాత్రం చాలా బావుంది. అండ్ ఈ టైంలో మీరు ఎవరిదైనా ప్రొఫెషనల్‌గా అడ్వైస్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. అంటే ఇప్పుడు కొంతమందికి వాళ్ళ కెరియర్‌కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో, మేబీ అలాంటి వాళ్ళు ఎవరిదైనా అడ్వైస్ అయితే తీసుకోవడం వల్ల బెనిఫిట్ అవుతారు అని చెప్పొచ్చు. ఈ టైంలో కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకోవడం, ఏవైనా కొత్త కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతది అనిపిస్తే అలాంటివన్నీ చేయొచ్చు. ఈవెన్ మీరేమైనా హైర్ స్టడీస్ పర్స్యూ చేయాలి అనుకున్నా మంచిదే. సో, మీకు ఎలాంటి ప్లాన్స్ ఉన్నా సరే అవి ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే కెరియర్ పాత్‌లో సక్సెస్ అయితే ఉందండి. నెక్స్ట్ మంత్ మీకు బావుంది యాక్చువల్‌గా. కెరియర్‌లో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి. డెసిషన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. సో, మేబీ ఇంకా స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు అంటే, ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు. మీకిదే ఛాన్సు. ఈవెన్ పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయండి. పర్సనల్ లైఫ్‌లో కూడా మీరు ఒక పాజిటివ్ చేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దీనికి కూడా మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. నేను చెప్తున్నాను కదా! మీకు తెలియనివి చాలా ఉన్నాయండి మీ లైఫ్‌లో. సో, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇవి తెలుసుకోవడం వల్ల మీరు బెనిఫిట్ అవుతారు కానీ, మీరు లాస్ అవ్వరు. కాకపోతే సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకునే వే మీరు ఎలా అయితే వాటిని హ్యాండిల్ చేస్తారో అనే దాన్ని బట్టి పొటెన్షియల్ డేంజర్స్‌ని అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. డేంజర్స్ కనిపిస్తున్నాయి. బట్ అవి మీరు అవాయిడ్ చేయొచ్చు. మీ చేతుల్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ మీరు డిజర్వ్ చేసే రెస్పెక్ట్ మీకు దొరుకుతుందండి. అంటే మీలో కొంతమందికి ఏదైనా అవార్డ్ రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, మీ వాల్యూ వర్త్ ఏంటో తెలుసుకోవడం కానీ, సొసైటీలోని మీ రెప్యుటేషన్ పెరగడం కానీ, సో మీరు ఇంకా మీ లైఫ్‌లోని మంచి పొజిషన్‌కి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి గవర్నమెంట్ జాబ్ రావచ్చు. కొంతమందికి ఫినాన్షియల్‌గా గ్రోత్ కూడా ఉండొచ్చు. లైక్ వాళ్ళ సోషల్ స్టేటస్ అనేది పెరగొచ్చు. సో, కొన్ని జరుగుతాయండి. చాలా పాజిటివ్‌గా జరుగుతాయి. ఈవెన్ మీ పార్ట్నర్ దగ్గర కూడా మీకు రెస్పెక్ట్ పెరగడం కానీ, ఇలాంటివి కూడా జరగొచ్చు. సో, కొన్ని పాజిటివ్‌గా మీరైతే ఈ టైంలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ మీలో కొంతమంది మేబీ ట్రావెల్ కూడా చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఆర్ మీ లైఫ్‌ని మీరు ఒక డిఫరెంట్ వేలో ఎంజాయ్ చేయడం కానీ, అంటే ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవుతారు అని చెప్పొచ్చండి. సో, నాకు తెలిసి మీ లైఫ్‌ని మీరు పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయొచ్చు నెక్స్ట్ మంత్. మీకైతే మంచిగా ఉందండి. కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ వాటి కోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ హెల్త్ పరంగా కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కొంచెం నార్మల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దాని కోసం కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు హీల్ అవ్వాలి. మరి కొంచెం మెంటల్‌గా మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదు అనిపిస్తే మీరు మీకు నచ్చిన పనుల్లో ఎంగేజ్ అవ్వడం కానీ, మీ లైఫ్‌ని మీరేంటంటే డిఫరెంట్‌గా చేంజ్ చేసుకోవడానికి కానీ ట్రై చేయండి. ఏదేమైనా సరే ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వండి. అలా ఇంట్లోనే ఉంటూ ఎప్పుడు ఏదో చేసినవే పనులు చేస్తూ మాత్రం ఉండొద్దు. కొత్తగా ఏమైనా చేయడం కానీ, సో, మీ లైఫ్‌ని మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి కానీ ట్రై చేయండి. బికాజ్
నెక్స్ట్ మంత్ మీకు యాక్చువల్‌గా చాలా బావుంది. సో, మీరు ఏం చేసినా సరే మోస్ట్‌లీ మీ లైఫ్ ఏంటంటే మీకు డిఫరెంట్‌గా కనిపిస్తది. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం వల్ల మీరు హీల్ అవుతారండి. లైఫ్ రియల్ వాల్యూ ఏంటో తెలుసుకుంటారు. లైఫ్ వర్త్ ఏంటో తెలుసుకుంటారు. ఎందుకంటే అందరికీ ఇది అవసరం ఉండకపోవచ్చు. బట్ కొంతమంది క్లియర్‌గా డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, ఓవర్‌గా ఎమోషనల్ అవుతున్న వాళ్ళు, ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్న వాళ్ళు, ప్రాపర్ హెల్త్ కేర్ తీసుకోలేకపోతున్న వాళ్ళకి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. సో, అందుకే మీరేంటంటే ఫోకస్ చేస్తే మంచిది ఇలాంటి విషయాల మీద. అండ్ ఇంకొకటండి రిలేషన్‌షిప్‌లో గూడా మీకొక పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు ఫైనల్‌గా. మీరు ఏ కమిట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అలాంటి కమిట్మెంట్ వస్తుంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది రిలేషన్‌షిప్ అనే కాదండి. బిజినెస్‌లో కూడా కమిట్మెంట్ కనిపిస్తుంది. మేబీ మీరు ఎవరితోనైనా పార్ట్నర్‌షిప్‌లో ఉంటే ఆ పర్సన్ మీకు ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వడం లాంటివి చేయొచ్చు. ఆర్ మీరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. సో, ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్‌లోని ఫైనల్‌గా కమిట్మెంట్ అనేది ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. నాకు తెలిసి మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఈ మంత్‌లో ఇస్తారు. ఒకవేళ అపోజిట్ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా వాళ్ళే మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఇది మీకేంటంటే చాలా పాజిటివ్‌గా, చాలా హ్యాపీగా అనిపిస్తది. ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదండీ! నెక్స్ట్ మంత్ అంటే ఇప్పటి వరకు నేను చూసిన రీడింగ్స్ ప్రకారం అయితే మీదే చాలా బావుంది అని చెప్పొచ్చు. సో, అసలు యూనివర్స్ కూడా మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది ఒకసారి చూసేద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరొక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీది ఎయిర్ సైన్ కాబట్టి థాట్స్‌ని ఇండికేట్ చేస్తుంటది. అలా చూసినట్టయితే చాలా స్మార్ట్ అన్నమాట. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ సిట్యుయేషన్స్‌ని మీకంటే బెటర్‌గా ఎవరు అర్థం చేసుకోలేరు. మేబీ కొన్ని సార్లు ఎమోషనల్ అవుతూ ఉండొచ్చు. అది చాలా కామన్. బట్ స్టిల్ మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అయితే మీరు రీసెంట్ టైమ్స్‌లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల కొంత స్ట్రగుల్ అవ్వడం కానీ, కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఫస్ట్ టైమ్ ఏమో మేబీ మీరు ఈ విధంగా ఫీల్ అవ్వడం. ఎందుకంటే మోస్ట్‌లీ మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు రిగ్రెట్ అవ్వడం కానీ, సఫర్ అవ్వడం కానీ, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ అలాంటివేమి ఉండవండి. మీరు అన్నీ ఆలోచించుకునే చేస్తారు కాబట్టి ఓకే. ఆ రిజల్ట్ అనుకున్న విధంగా రాకపోయినా స్టిల్ మీ వైపు నుంచి మీకు ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు. బట్ ఎందుకో మేబీ ఒక సిట్యుయేషన్‌లో మీరు సఫర్ అవుతున్నారు. స్ట్రక్ అయిపోయారు. కొంత లోన్‌లీగా కానీ, డిప్రెస్డ్‌గా కానీ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ మంత్ కొంచెం అది ఉంటది. అందుకే నేను మీకు చెప్తున్నాను కదా! ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వమని చెప్పి. మీకు మీరు అంటే అలా ఉండడానికి టైం ఇవ్వొద్దండి. ఎందుకు అంటే ఈ టైంలోని మీ లైఫ్‌లోని మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయాల మీద ఫోకస్ చేస్తే మీ ముందున్న ఛాలెంజెస్‌ని మీరు ఫేస్ చేయడానికి ముందుకు వెళ్తే, మీ లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. సో, మీరేంటంటే ఫ్యూచర్ కోసం ఆలోచించేటట్టయితే, మీ లైఫ్ ఫ్యూచర్‌లో కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ ఫ్యూచర్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం, ఇప్పుడు మీ ముందున్న సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేయడానికే ట్రై చేయండి. అంతేకాని మీరు తప్పించుకోవాలి, ఇక్కడ సేఫ్ గేమ్స్ ప్లే చేయాలి అని మాత్రం చూడొద్దు. ఎందుకు అంటే యూనివర్స్ మీరు అలా చేస్తే మీ ముందు అవే సిట్యుయేషన్స్ పెడతది. ఏదైతే మనం వద్దు అనుకుంటామో అవే మనకి ఎదురయ్యేలాగా చేస్తూ ఉంటది కాబట్టి, సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని మీరు అవాయిడ్ చేయలేరు కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఎందుకు అంటే మీరెప్పుడైతే కొన్ని ఫేస్ చేయాల్సినవి ఫేస్ చేస్తారో, మీరు ఫైట్ చేయాల్సిన విధంగా ఫైట్ చేస్తారో, ఫ్యూచర్‌లోనే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. బట్ ఒకటి మాత్రం నేను చెప్తాను. మీ వైపు నుంచి మీరు స్టక్ అయిపోయినట్టుగా, సఫర్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. వన్స్ ఒకటి డిసైడ్ అయిన తర్వాత దానికి కమిటెడ్‌గా ఉండండి. కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ ఈ టైంలోని నాకు తెలిసి వ్యక్తుల నుంచి కమిట్మెంట్ ఆర్ బిజినెస్ ప్రపోజల్స్ పరంగా కమిట్మెంట్ కోసం నేను మాట్లాడుతున్నాను కానీ, మీ ఎండ్ నుంచి కూడా మీరు కమిటెడ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఏమో. మీకు ఆ కమిట్మెంట్ ఉన్నట్టుగా అంత పేషెన్స్‌తో ఉన్నట్టుగా అనిపించట్లేదు. దానికి రీజన్ మీకున్న ఫియర్స్ కానీ, మీరెక్కడో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ ఒక రీజన్ అవ్వచ్చు. రిలేషన్‌షిప్‌లోని మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అనిపిస్తే మీరు రోజ్ క్వార్ట్స్ వేర్ చేయొచ్చు. ఇఫ్ బిజినెస్ పరంగా మీకు అలాంటి కమిట్మెంట్ లేదు ఆర్ ఇంకేదైనా యాస్పెక్ట్‌లో మీకు కమిట్మెంట్ అనేది మిస్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీరు సిట్రిన్ లాంటిది వేర్ చేయొచ్చు. ఆర్ టైగర్ ఐ కూడా వేర్ చేయొచ్చు. సో, బేసిక్‌గా సిట్యుయేషన్ బట్టి క్రిస్టల్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా! ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు కొంత సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడానికే ట్రై చేయండి. ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేయాలండి. అది ఈ టైంలో మీకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు లార్డ్ శివ నుంచి గైడెన్స్ కూడా ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. నేను చెప్తున్నాను కదా! మీ ఎమోషన్స్ వల్ల మీరు స్టక్ అయిపోతున్నారు. అంటే మీరు చేయలేరేమో అని ఫీలింగ్‌లోని
థింగ్స్ అని సేఫ్‌గా ఆపరేట్ చేయాలని చూస్తారు. నాకు తెలిసి మీరు సేఫ్‌గా ఆపరేట్ చేయడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి అక్కడ మీరేం చేయాలి? ఎలా ఫేస్ చేయాలి? అనేది చూసుకొని మీరు అలా స్టాండ్ తీసుకోవడమే. అలా తీసుకుంటేనే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. అది మీకైనా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకైనా బెనిఫిట్ అన్నమాట. సో, లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం కూడా ఎమోషనల్ అవ్వడం మానేసి ఆర్ వీక్ పర్సన్ లాగా ఉండడం మానేసి స్ట్రాంగ్‌గా ఉండి మీరేం చేయాలి? మీ సిట్యుయేషన్ ఏంటి? అసలు రియాలిటీ ఏంటి? అని అర్థం చేసుకొని రియాలిటీ ప్రకారం మోస్ట్‌లీ డెసిషన్స్ తీసుకుంటే మీకు అన్ని రకాలుగా బెనిఫిట్ అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూలై 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో చూద్దాం. సో నెక్స్ట్ మంత్ కెరియర్ యాస్పెక్ట్‌లో మాత్రం మీకు చాలా బావుందండి. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. థింగ్స్ కూడా మీకు బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకొకటి అర్థమైంది. అదేంటంటే మీలో ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఆర్ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఒక ఐడియా లేదు. సో, ఎవరిదైనా సజెషన్స్ తీసుకుంటే ఎలా ఉంటది? ఏంటి? అనే డౌట్స్‌తో ఉన్న అన్ని రకాలుగా కూడా మీరు ఛాన్సెస్ అయితే తీసేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఏవైనా కోర్సెస్ నేర్చుకోవాలి. మెయిన్ గవర్నమెంట్ జాబ్ కోసం ఏదైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే బావుంటుంది. ఇలాంటి ఐడియాస్ ఉన్నా అది కూడా చేయొచ్చు. స్టడీస్ పరంగా కూడా ఫర్దర్‌గా మీరు కంటిన్యూ చేయాలి అనుకున్న మంచి టైం అండి. సో, మీరు అలాంటివి కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు. ఏది ఏమైనా సరే మీకు ఈ టైంలో సపోర్ట్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వ్యక్తులనైతే ట్రస్ట్ చేయొచ్చు. అలా అంటే కొంతమంది ఉంటారండి సిన్సియర్‌గా ఉన్నవాళ్ళు. సో, కెరియర్ పరంగా మీకేంటంటే సపోర్ట్ చేసేవాళ్ళైతే ఉన్నారు. కనిపిస్తారు కూడా. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలి. సో, అలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయంటే అవి కూడా వర్కౌట్ అవుతాయి. సో, మీరు ఎలా అయినా థింగ్స్‌ని వర్కౌట్ చేయగలుగుతారు. నెక్స్ట్ మంత్ కెరియర్ పాత్‌లో సక్సెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. మీకేంటంటే ఒక జాబ్ రిలేటెడ్ అనే కాదు, ఒక బిజినెస్ రిలేటెడ్ అనే కాదు, ఈవెన్ మీకేదైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉండి, వాటి మీద మీరు ఫోకస్ చేసి, అవి ఒక కెరియర్ లాగా డెవలప్ చేయాలి అనుకున్నా, మంచిగా మీకు ఆపర్చునిటీస్ వస్తాయండి. అంటే ఇప్పుడు కొంతమందికి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్‌లోని ఎలా అయినా సరే వాళ్ళకంటూ వాళ్ళు ఒక నేమ్ తెచ్చుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు కదా! సో, అందరికి కూడా ఆపర్చునిటీస్ అయితే వస్తాయండి. కెరియర్‌లో అయితే మాత్రం మీకు మంచిగా ఉంటుంది. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. లైక్ స్టెబిలిటీ ఉంటదండి. మీరు లాంగ్ టర్మ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే బావుంటది అనుకుంటే, ఇప్పటి నుంచే వాటి మీద ఫోకస్ చేయండి. ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, సేవింగ్స్ కానీ అలాంటివి ప్లాన్ చేయండి. డెఫినెట్‌గా మీకు ఆ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. ఫినాన్షియల్‌గా మాత్రం మీరేదైనా చెయ్యాలి అనుకుంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. సో, అదొక్కటే కాదు, ఏది ఏమైనా సరే మీరు పర్టిక్యులర్‌గా ఈ టైంలో ఇది నేను చేస్తే బావుంటుంది. ఇది అయితే నాకు సూట్ అవుతుంది అనుకుని డిసైడ్ అయ్యి అది చేస్తే మాత్రం డెఫినిట్‌గా సక్సెస్ చూస్తారండి. దీనివల్ల మీ ఫ్యామిలీ ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. అండ్ మీ సర్కిల్‌లో కూడా మీకు అలాంటి ఒక గుర్తింపొస్తుంది. అన్ని రకాలుగా మీకేంటంటే నెక్స్ట్ మంత్ ఇలాంటి విషయాల్లో అయితే చాలా బావుంది. అఫ్‌కోర్స్ కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అవి మీరేంటంటే షార్ట్ కట్స్ వెతుక్కోవద్దండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ కానీ నెక్స్ట్ మంత్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ ప్రాబ్లమ్ ఏంటి? అది ఎలా సాల్వ్ అవుతుంది? మీరు చేయాల్సింది ఏంటి? అనేలాగే దృష్టి పెట్టండి కానీ, మీరు షార్ట్ కట్స్ వెతకడం, మీరు ఇందులో నుంచి సేఫ్‌గా తప్పించుకోవాలి అని చూడడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే మీరు వన్స్ అలా చేశారు అంటే ఇంకా ఇది పెద్దదయిపోతుంది. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ మీ ముందు ఎందుకు పెడుతుంది అంటే, మీరు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో, దాని ప్రకారం మీరు డిజర్వ్ చేసే రివార్డ్‌ని మీరు తీసేసుకోవచ్చు. బట్ మీరు ముందే షార్ట్ కట్ వెతకడం, మీరు ముందే ఇది ఎలా తప్పించుకోవాలి అని ఇలాంటివి చేశారు అంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారంట. జాగ్రత్తగా ఉండండి. ఇది ఆల్రెడీ మీ లైఫ్‌లో ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు, ఆర్ న్యూ ప్రాబ్లమ్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా కొన్ని ఉంటాయండి సిట్యుయేషన్స్, అవి కూడా ఫేస్ చేయాలి. సో, ఇంకొకటి, వ్యక్తులు మీకు సపోర్ట్ చేసే వాళ్ళెంత ఉంటారో, మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా అలాగే ఉంటారండి. వాళ్ళు బయట పడరు. మంచిగానే ఉంటారు. మీ సర్కిల్‌లోనే ఉంటారు. లైక్
ఎక్కువ జెలస్‌గా ఫీల్ అయ్యేది బయట వాళ్ళు కాదండి. దగ్గర వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ మీకు అలాంటి వ్యక్తులు ఎవరైనా తెలిస్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, వాళ్ళతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం చెయ్యొద్దు. అండ్ వాళ్ళు చెప్పేది కూడా వినొద్దు. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం వ్యక్తుల్ని స్టడీ చేయకుండా వాళ్ళు ఇది అని ఎవరికీ కూడా మీరు డిసైడ్ అయిపోవద్దు. ఆర్ ఎవరితో కూడా అన్నీ చెప్పుకోవడం లాంటివి చేయొద్దు. సో, కొంచెం ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే మీరు ఈవిల్ ఐ బ్రేస్లెట్ కానీ, బ్లాక్ టార్మలిన్ కానీ వేర్ చేయొచ్చండి. మీ వైపు నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. వ్యక్తులనైతే ఈ టైంలోని కొంతమందిని నమ్మొద్దు. అందరిని అని చెప్పను. ఎందుకంటే ఈ టైంలో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి ఇలా ఉంటది. కొంతమందికి అలా ఉంటది. సో, ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టైంలో రిలేషన్‌షిప్‌లో కూడా మీ లైఫ్‌లోకి ఎవరైనా పర్సన్ వస్తే వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. మెయిన్ మ్యాచెస్ చూసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో, పెళ్లి జరగట్లేదు, వ్యక్తులు సరైన వాళ్ళు కనిపించట్లేదు అని బాధపడే బదులు టైం వచ్చినప్పుడు వాళ్ళు కనిపిస్తారు. బట్ మనం అనవసరంగా రిస్క్ తీసుకోకూడదు అనేలాగా మీరు ఉంటే బావుంటుంది. ఎందుకంటే చాలా మంది చాలా డెస్పరేట్‌గా ఉంటారు. ఎలా అయినా మ్యారేజ్ అయిపోవాలి, ఎలా అయినా థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అని. బట్ ఆ వచ్చే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు చూడకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో, ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ సింగిల్‌గా ఉన్న వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకి ఎవరైనా ఒక పర్సన్ వచ్చారు అంటే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ట్రస్ట్ చేసేయొద్దు. ఎందుకంటే కొంతమంది డెస్పరేట్‌గా ఉంటారు. ఆ లోన్‌లీనెస్ అనేది హ్యాండిల్ చేయలేక. సో, మీలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ రీయూనియన్ పర్స్‌పెక్టివ్‌లో కూడా ఒక పర్సన్ వచ్చారు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూడకుండా కూడా మీరు వాళ్ళని డైరెక్ట్‌గా ట్రస్ట్ చేసేయడం లాంటివి కూడా చెయ్యొద్దు. ఏది ఏమైనా సరే మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు వ్యక్తులను స్టడీ చేసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే ఛాన్స్ తీసుకోండి. బట్ వెంటనే అయితే తీసేసుకోవద్దు. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ జరిగిందా? పర్టిక్యులర్‌గా మీరు ఇలా డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా కాకుండా కొంచెం నెగెటివ్‌గా జరగడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అది మీకు కూడా అర్థమవుతుంది. ఎక్కడో మీకు కూడా కొంచెం భయమైతే స్టార్ట్ అయ్యింది. మేబీ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని నెక్స్ట్ మంత్ మీరు జాగ్రత్తగా ఉండాలి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీకు ఒక క్లారిటీ ఉండి ఏం చేస్తే బావుంటుంది అనేది తెలిస్తే తప్ప నెక్స్ట్ స్టెప్ అయితే వెయ్యొద్దు. అలా అని చెప్పి అసలు స్టెప్ వేయకుండా సైలెంట్‌గా ఉండండి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్ మీద మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయాలండి. ఎగ్జాక్ట్‌గా ఈ సిట్యుయేషన్ అయితే మాత్రం మీరు ఒక ఇంటెన్షన్‌తో చేంజ్ చేయాలి అనుకోని ఏదో చేసుంటారు కదా! అది అయితే ఆ విధంగా ఉండదు. అది మిమ్మల్ని కొంచెం భయపెట్టడం కానీ, మీరు ఫర్దర్‌గా ఒక స్టెప్ వేయాలి అంటే ఆలోచించేలాగా చేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. పాస్ట్‌లో మీరు ఎలా చేశారు? ఇక్కడ ఏం జరిగిపోయింది అనేది సెకండరీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎలాంటి స్టెప్ వేస్తారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. అండ్ ఏదైనా చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉంది అని అర్థం చేసుకొని డిటర్మైన్డ్‌గా చేయడానికి రెడీగా ఉండండి. అంటే మీకు క్లారిటీ వచ్చే వరకు మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ క్లారిటీ తెచ్చుకొని చెయ్యాలండి ఎలాగైనా సరే. అండ్ ఫైనల్‌గా మీకు లార్డ్ శివ నుంచి కూడా గైడెన్స్ ఏంటి అంటే, యాక్చువల్‌గా మీకు లార్డ్ శివ నుంచి గైడెన్స్ కంటే కూడా కాలభైరవ స్వామి నుంచి గైడెన్స్ వచ్చినట్టుగా నాకనిపిస్తుందండి. అదేంటంటే, మేబీ ఈ టైంలోని మీ భయాల్ని మీరు విడిచిపెట్టేయాలండి. లేకపోతే మీ భయాలే మీకు ఛాలెంజ్ అవ్వచ్చు. అండ్ మీలో కొంతమందికి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువుందండి. సో, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచే నెగెటివ్ ఎనర్జీని మీరు పిక్ చేసేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేనిక్కడ కూడా చెప్పాను. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వ్యక్తులతోని. ఈవెన్ క్రిస్టల్స్ కూడా సజెస్ట్ చేశాను నేను. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, మీలో కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగుండొచ్చండి. యాక్చువల్‌గా నేను ఈ బ్లాక్ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ కోసం రీడింగ్స్‌లో మాట్లాడను. చాలా తక్కువ మాట్లాడతాను. బట్ కాలభైరవ స్వామి కార్డ్ ఎప్పుడైతే మీకొచ్చిందో, సో, మేబీ మీలో కొంతమంది మీద ఆ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ కూడా ఉన్నట్టుగా ఉంది. అది మీకు ఆల్రెడీ తెలుస్తున్నట్టయితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అదే కాదు కొన్ని విషయాల్లోని నెగెటివ్‌గా కూడా మీకు జరగొచ్చు. మీ చుట్టూ ఒక నెగటివిటీ అనేది ఉంది. సో, మీరేం చేస్తారు అంటే పర్టిక్యులర్‌గా నెక్స్ట్ మంత్ మాత్రం ఎవ్రీ సండే, ఎవ్రీ ట్యూస్‌డే కూడా కాలభైరవ స్వామి టెంపుల్‌కి వెళ్ళండి. ఆవాల నూనెతో దీపం పెట్టండి. అండ్ కోకోనట్ స్వీట్స్ ఆఫర్ చేయండి. ఈవెన్ మీకేమైనా ఛాన్స్
రెడ్ కలర్ మందార పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా సమర్పించండి. ఇవన్నీ చేయండి. ఇవన్నిటితో పాటు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 to 108 టైమ్స్ చాంట్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ వెళ్ళండి. సో ఇదే కాకుండా ఒకవేళ మీకేమైనా పాసిబిలిటీ ఉంటే బ్లాక్ డాగ్ కి ఫుడ్ అనేది ఫీడ్ చేయండి. ఆర్ ఏ డాగ్ కైనా పర్వాలేదు. బట్ ఫుడ్ అయితే ఫీడ్ చేయండి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఆర్ అట్లీస్ట్ వినడానికి ట్రై చేయండి. ఇలా చేయండి సరిపోతుంది. బట్ మిమ్మల్ని మీరు మోస్ట్లీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా క్రిస్టల్స్ కూడా వేర్ చేయండి. సో ఎంతో కొంత బెనిఫిట్ అయితే అవుతారు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బై.